గౌరవ సభ్యులు రమణారావు గారు, సిఎస్ రమణారావు గారు. అధ్యక్ష 2018-19 సంవత్సరంలో మరి అప్పటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుండి పేన వర్షాకాలం వరకు, అంటే మొన్నగాక అంతకుముందు వర్షాకాలం పంట వరకు, మన పేన వర్షాకాలం పంట వరకు 72,816 కోట్ల రూపాయలు మొత్తం ఇప్పటివరకు వెచ్చించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి రైతు భరోసా ఇవ్వడం, మరి దానికన్నా ముందు గత ప్రభుత్వం ఇవ్వడం, సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు. మరి ఇలా రాళ్లకు రప్పలకు పంటలు వేయనటువంటి భూములకు, అటువంటి భూములకు కూడా దాదాపు 22,606 కోట్ల రూపాయలను మరి గత ప్రభుత్వం మరి అప్పనంగా ఇవ్వడం జరిగింది. మరి పంటలు వేసినటువంటి రైతులకు కాకుండా, పంటలు వేయకున్నా, సాగు చేయకున్నా, సాగులో ఆ భూములు లేకున్నా కూడా మరి ఆనాడు ఆ ప్రభుత్వం గుట్టలకు, వాగులకు, వంకలకు, మరి చెర్లలో ఉండేటువంటి పట్టా భూములకు, నేషనల్ హైవేస్కు, మరి హైదరాబాద్ నగరం చుట్టూ ఏదైతే కొత్తగా ధరణి వచ్చిన తర్వాత కొత్తగా పాస్బుక్లు, పట్టా బుక్కులు సంపాదించుకొని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈ రైతు బంధు డబ్బులను తీసుకోవడం జరిగింది. మరి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగి దాదాపు 22,600 కోట్ల రూపాయలను మరి గత ప్రభుత్వం ఆనాడు వెనుక ముందు చూడకుండా, ఎలాంటి చర్యలు లేకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో ఇవాళ ప్రజా డబ్బులు దుర్వినియోగం జరిగినాయి. మరి ఏదైతే రైతులకు చెందాల్సినటువంటి డబ్బులు ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, రియల్ ఎస్టేట్లకు, మరి ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గ్రామాలలో సంబంధం ఉండదు, వ్యవసాయంతో సంబంధం ఉండదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి మరి అక్రమంగా సంపాదించుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూములకు కూడా పెద్ద ఎత్తున రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి షార్ట్ డిస్కషన్ పెట్టి ఈ ఏసంగి పంట నుండి సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, దానికి అనుగుణంగా ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని, మన అందరి సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవాళ నాది ఒక చిన్న సూచన అధ్యక్ష, మీ ద్వారా మరి ఏదైతే అది వర్షాకాలం పంట కానీ, యాసంగి పంట కానీ, ఏదైతే రైతు పండించినటువంటి పంటకు ఏ రైతు అయితే పంట పండిస్తూ ఉన్నాడో ఆ రైతుకే రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చాలా మట్టుకు మరి పంట లేకున్నా ఇలా రైతు భరోసా తీసుకొని మరి వాళ్లకు ఎలాంటి పంట లేకున్నా మరి వాళ్ళు ఇవాళ రైతు భరోసాను ప్రభుత్వం నుండి గతంలో రైతు బంధు తీసుకున్నారు. మరి అటువంటి జరగకుండా పక్కాగా మీకున్న సమాచారం మేరకు మరి అయితే మన అధికార యంత్రాంగంతో క్షేత్రస్థాయిలో మరొక మంచి రిపోర్ట్ తీసుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో వరి పంట ఎంత ఉంది, మిగతా ఇతరాతర పంటలు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, సోయా కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, ఇంకా ఈ రాష్ట్రంలో వేసేటువంటి వాణిజ్య పంటలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, ఏదైనా కూడా మరి సమగ్రమైనటువంటి ఒక సర్వే చేసుకొని మరి వానాకాలం పండేటువంటి పంట ఏది, ఏసంగి పండేటువంటి పంట ఏది, సంవత్సరం మొత్తం పండేటువంటి 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు ఉండేటువంటి పంట కూడా ఉంది. అటువంటి పంటలు ఈ రాష్ట్రంలో ఏమున్నాయి, వాటికి ఎట్టెట్లా ఇస్తే బాగుంటుందని చెప్పి
మరి ఆలోచన చేసి ఇస్తే ఇవాళ మరి ప్రభుత్వ సొమ్ము మరి రాళ్ల పాలు కాదు, వాగుల పాలు కాదు, హైవే రోడ్ల పాలు కాదు, అది రైతులకు చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద తప్పకుండా మరి ఆలోచించి ఇది ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. మరి అదే కాకుండా దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇవాళ వర్షాకాలం పంట ముందు రైతాంగాన్ని చెప్పింది, మీరు సన్న వడ్లు పెట్టుకోండి, సన్న వడ్లు పెడితే మేము మా ప్రభుత్వం నుండి ప్రతి రైతుకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బ్రహ్మాండంగా ఇవాళ ఈ రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆనాడు అప్పున్నటువంటి ప్రభుత్వం రైతులకు చెప్పింది, అప్పున్నటువంటి నాయకుడు చెప్పిండు, అప్పున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు సన్న వడ్లు పెట్టండి, దొడ్డు వడ్లు వద్దు, సన్న వడ్లు పెడితే రైతులకు మేము బోనస్ ఇస్తామని ఆనాడు చెప్పి రైతులకు ఆనాడు మరి బోనస్ ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. మరి ఆనాడు ప్రతిపక్షాలు మాట్లాడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు మరి అన్ని పక్షాలు మాట్లాడితే మరి అప్పుడు చెప్పారు, మాకు తెలియదానా, మీరు చెప్పన్నా క్వింటాల్కి 100-200 బోనస్ ఇస్తాం, మీరు చెప్పేది మాకని చెప్పారు. ఆసారి ఆ పంట కర్మ కాలి, ఆసారి వైరస్ వచ్చి, పచ్చ రోగం వచ్చి, మరి దోమపోటు వచ్చి రైతులకు 10-12 క్వింటాల కంటే ఆసారి సన్నవాటి మరి పండనటువంటి పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఇవాళ రైతులకు మాట ఇచ్చి మీరు సన్న వడ్లు పెట్టండి, ఈ రాష్ట్రంలో 8 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నా కూడా దానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ప్రభుత్వం బోనస్ ఇస్తా ఉంది. అదే కాదు, దానికన్నా ముందు ఏదైతే మరి పోయిన వర్షాకాలం కానీ మధ్యలో ఏసంగి పంట కానీ అదే మధ్యలో ఏసంగి పంట కానీ మళ్ళీ ఈసారి వర్షాకాలం ఏసంగి దాదాపు మరి 3 పంటలు ప్రభుత్వం వచ్చినప్పుడు వర్షాకాలం పంట, మధ్యలో ఏసంగి పంట, మరి ఇప్పుడు వచ్చినటువంటి వానాకాలం పంట. ఇవాళ రైతులకు సంబంధించి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు దళారు చేతిలో మోసపోవద్దు, రైతుకు అన్యాయం జరగద్దు, రైతు ఎక్కడ కూడా పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని ఆనాడు ఐకేపీ సెంటర్లు పెట్టి, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆనాడు రైతు నేరుగా సెంటర్లలో మరి వడ్లు జోకి పోతే ఆ రైతుకు మరి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆనాడు ప్రభుత్వం కల్పిస్తే మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రైస్ మిల్లర్లను పెట్టి పెద్ద ఎత్తున క్వింటాలకు 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు వడ్ల కటింగ్ పెట్టి మరి రైతులు ఇష్టానుసారంగా ముంచింది గత ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 3 పసళ్ళ 2023 ప్రభుత్వం వచ్చిన ఆ సంవత్సరంలో మొన్న పేన ఏసంగి, మొన్నటి వానాకాలం పంట ఎక్కడ కూడా రైతులకు పారదర్శకంగా వడ్ల కటింగ్ లేకుండా ఇలా రైతు వడ్లు అమ్మిన తర్వాత కాంట అయిన తర్వాత 48 గంటల్లోనే రైతు అకౌంట్లో డబ్బులు జమ అయ్యే విధంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఇవాళ రైతుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం. మరి గత ప్రభుత్వం ఏనాడన్నా రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలున్నాయా? మరి వడ్ల కటింగ్ అవుతా ఉంటే మరి వడ్ల కటింగ్ గురించి మాట్లాడిన దాఖలాలున్నాయా? మొన్న మనం చూసినాం, పేన ఏసం కానీ మొన్న వానకాలం కానీ ఒక 4-5 మరి మాజీ మంత్రులు తిరుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఐకేపీ సింగిల్ విండో సెంటర్లలో పోయి మరి వడ్లు కొంటలేరు, ఇంకా వడ్లు జోక్తలేరు, రైతులకు అన్యాయం జరుగుతుందని ఒకరోజు మాట్లాడుతూ ఉన్నారు. పక్క సెంటర్ పోయి మళ్ళీ అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, రైతులకు బోనస్ ఇయ్యేది ప్రభుత్వం అని అసలు రైతులు వడ్ల జోక్తలే అని మీరే చెప్తారు, రైతులకు బోనస్ ఇస్తలే అని మీరే చెప్తారు. అసలు ఇది నిజమా అది నిజమా ఏది నమ్మాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అబద్ధం ఆడినా ఆ అబద్ధం అతికినట్టు ఉండాలి. అంటే ఇంత సత్యదూరమైనటువంటి మాటలు చెప్పి రైతులను కన్ఫ్యూజ్ చేసి రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం మరి గత ప్రభుత్వం చేసింది. అయినా ఇవాళ రైతులు ఎవరు కూడా అధైర్యపడతలేరు. రైతులకు ఎవరికి కూడా ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క విశ్వాసం, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గత 40-50 సంవత్సరాల నుంచి మరి వారికి వ్యవసాయం మీద అనుభవం ఉంది. మరి వ్యవసాయానికి సంబంధించి
ఈ రాష్ట్ర రైతాంగానికి ఏం జరగాలి, రైతులకు ఏమి ఇస్తే బాగుంటుంది, రైతులు ఏ పంట పెడితే బాగుంటుంది మరి తెలిసినటువంటి వ్యక్తి. అందుకే మీరు గమనించండి అధ్యక్ష, మీరు గమనించండి, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఏ రోజైనా ఏ రైతుకైనా ఏ పంటకైనా ఏ ఊళ్ళోనైనా ఎక్కడైనా మీరు ఈ పంట పెట్టండి, ఈ పంట అని చెప్పి ఏ రోజైనా ఈ 3 సీజన్లలో ఈ ప్రభుత్వం చెప్పిందా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం మీరు దొడ్డు వడ్లు పెట్టద్దు, సన్న వడ్లు పెట్టాలి, మళ్ళీ సన్న వడ్లు వద్దు, దొడ్డు వడ్లు వద్దు, పత్తి వద్దు, ఒకసారి మళ్ళీ ఒకసారి పత్తి పెట్టండి, ఇట్లా రకరకాలుగా చెప్పి రైతులను ఆనాడు కన్ఫ్యూజ్ చేసింది. ఇవాళ మీరు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఇవాళ ఎద్దడికి జాగాలనే పంట తేడా ఉంటుంది. ఇవాళ రైతుకు తెలిసిన తీరు ఎవ్వరికి తెలియదు, ఏ శాస్త్రజ్ఞులు తెలియదు, ఏ వ్యవసాయ భూమిలో ఏ పంట పెట్టండి అని చెప్పి రైతుకు తెలిసినంత ఇవాళ ఎవరికి తెలియదు, ఆ రైతుకే తెలుస్తుంది. ఇవాళ ఒడ్డుకి ఇటే ఒక తీరు ఉంటుంది పంట, ఒడ్డు అవతల ఇంకో తీరు ఉంటుంది పంట. కానీ మేమే శాస్త్రజ్ఞులం, మేము చెప్పిన పంటే మీరు వేయాలి, మా అంత గొప్పలు ఈ దేశంలో ఎవరు లేరు, మాకు తెలిసినంత ఎవరు లేరు అని చెప్పి చాలాసార్లు కన్ఫ్యూజ్ చేసి ఆనాటి ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆనాడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే, ప్యాడీ కొనాలంటే ఆనాడు 2 పార్టీలు, ఇక్కడటువంటి బీజేపీ పార్టీ, అక్కడటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 ఆనాడు వీధి రౌడీ లెక్క ఆనాడు కొట్లాడినటువంటి చరిత్రను మనం చూసాం. ఓసారి పంట వేయద్దు మేము కొనమని చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పి కేంద్రం చెప్పింది. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఒక రైతు భరోసా, రైతు బంధు ఇస్తున్నాం, ఇదే సర్వరోగ నివారణ అని చెప్పి ఆనాడు పంట పోతే పంట నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పంట పాడైనా, ఎక్కడ అకాల వర్షాలు వచ్చినా, వర్షం కొట్టినా, ఎక్కడ పంట ఇవాళ రైతుకు నష్టమైనా ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ఏర్పాటును ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ రైతులకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇలా రైతు బీమా విషయంలో కానీ, ఇవాళ రైతు బీమా కూడా మరి ఈ పంట నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కడతా ఉంది. ఇలా పంట బీమా కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేయబోతా ఉంది. మరి గతంలో ఎన్నో లేని విధంగా ఇవాళ మున్నటి బడ్జెట్ నుండి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో దాదాపు 54,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే కాకుండా మీరు గమనిస్తే మరి గత రైతు రుణమాఫీ, ఆనాడు 10 ఏళ్ళు రైతు రుణమాఫీ జరిగింది ఈ రాష్ట్రంలో. 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కన్నా రైతు రుణమాఫీ జరిగి గత 10 ఏళ్లలో ఏనాడన్నా ఏ రైతన్నా మళ్ళా ఆ బ్యాంకు నుండి తిరిగి రుణం తీసుకున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాన్ని కూడా అసలు రైతు రుణమాఫీ జరగలేదు, అసలు రైతులకు రుణం మాఫీ ఎక్కడ జరగలే అనే విధంగా వాళ్ళకు విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా 21,000 కోట్ల రూపాయలతో కొంత అటు ఇటుగా దాదాపు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఇలా రైతు రుణమాఫీ డబ్బులు పడ్డాయి. రైతు రుణమాఫీ డబ్బులు పడడమే కాకుండా ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ మండలానికన్నా వెళ్ళండి, ఏ రైతులను అడగండి, దాదాపు 70% మంది రైతులకు ఇలా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగింది. మిగతాది కూడా జరుగుతుంది. మరి ఆ ప్రభుత్వం లేక రైతులను మోసం చేయాలనో రైతు రుణమాఫీ చేయడం పంపిపెట్టాలని చెప్పి చూసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఖచ్చితంగా రైతు రుణమాఫీ జరుగుతుంది. ఇలా 21,000 కోట్లు చేసినటువంటి ప్రభుత్వం ఇంకా మిగతా రైతులకు చేయదని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. దాదాపుగా 4 లక్షల పైచిలుకున్నటువంటి అకౌంట్లు ఇవాళ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ వాళ్ళంతా డిఫాల్టర్. మనం వాళ్ళకి ఏం చేసినా రైతు రుణమాఫీ జరగదు. మరి మొన్న కూడా దాదాపు 5 లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వైట్ రేషన్ కార్డు లేనోళ్ళు, ఆధార్ కార్డు నంబర్ తప్పు పడ్డోళ్ళు, దాంతోపాటు అకౌంట్ నంబర్లు ఎవరికైతే తప్పు పడ్డాయని చెప్పి ట్రాలీ కావాలని చెప్పి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 లక్షల పైన ఉన్నటువంటి అకౌంట్లు ఏవైతే ఉన్నాయో మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు గ్రామాన ఇంటికి గ్రామ పంచాయతీ కాడ ఉండి మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడితే ఇవాళ 3 లక్షలే దగ్గర 3 లక్షల అకౌంట్లు వెళ్ళినాయి. మిగతా 2 లక్షల చిల్లర అకౌంట్లు ఇవాళ మండల కేంద్రంలో రైతు ఏదైతే కార్యాలయంలో కూర్చొని పిలిచినా, జిల్లా కేంద్రంలో కూర్చొని పిలిచినా, నియోజకవర్గంలో
కేంద్రంలో కూర్చున్నా వాళ్ళు ఎక్కడ దొరకలే. అంటే దగ్గర దగ్గర అవి 4.5 లక్షలు, ఇవి ఒక 2.5 లక్షలు, అంటే 6 లక్షల అకౌంట్లు ఇవాళ ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. అంటే ఇన్ని జరిగినా, ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పినా దాన్ని కూడా మీరు అబద్ధం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ మీరు ఎంత అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు అంటే అసలు రుణమాఫీ జరగలేదు ఈ రాష్ట్రంలో అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు బీఆర్ఎస్ కానీ ఇక్కడటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ ఎవరన్నా రాండి, నా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో నేనే తీసుకుపోయి తింపుతా. ఇవాళ 72% దగ్గర నా నియోజకవర్గ రైతు రుణమాఫీ జరిగింది. ఇవాళ రైతు బోనస్ పట్టేది బ్రహ్మాండంగా. గతంలో మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం మోసం చేయలేదు. రైతులను బరాబరి ఇస్తామని చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా రైతు బోనస్ ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అంత గొప్ప ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అనవసరం మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు ఒక మంచి సూచన ఇవ్వండి. మీరు ఏమైనా ప్రభుత్వానికి ఇంకా ఏ రకంగా మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు ఇంకేమైనా బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమాలు చెప్పండి. కానీ మీరు వట్టిగానే కళ్ళాల కాడికి పోయి, సెంటర్ల కాడికి పోయి, కుప్పల కాడికి పోయి నిల్చొని వాటిగానే అసలు ప్యాడే ఉంటే ఇవాళ ప్యాడ్ ఉందా? దాదాపు 90% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. 90% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ రాష్ట్రంలో జరిగిపోయింది. మీ లెక్క వర్షం పడితే వడ్లు నల్ల పడితేనో, వడ్లు మొలకెత్తనో, వడ్లు ముక్క పడితేనో కొనకుండా లేదు ఈ ప్రభుత్వం. ఇవాళ మీరు ఆనాడు రైసు మిల్లులను విచ్చలవిడిగా ఇడిచిపెట్టిపోతే ఇవాళ 10,000 కోట్లు ఇంకా దాన్ని అక్కడెక్కడ బకాయిలు ఉంటే కూడా ప్రభుత్వం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సరి చేసింది. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మిల్లులను యథేచ్ఛంగా ఇడిచిపెడితే ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రవర్తించారు. కానీ ఏ రోజు కూడా ఏంటంటే రైతు బంధు ఇస్తున్నాం, అదే సర్వరోగ నివారణ, ఈ దాంతోనే మొత్తం జరిగిపోతా అనే విధంగా ఆ రోజు మీ మాటలు మీ తీరు ఆ రోజు వివరించారు. ఇవాళ అన్నీ మీకు ఏం ఇబ్బంది లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి, ఏ రైతుకి ఇబ్బంది లేదు. మన వర్షాకాలంలో కూడా బ్రహ్మాండమైన పంటలు పడినాయి. ఇవాళ ఏ సంఖ్య కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు అనడానికి ఇవాళ పండించుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే మా అధ్యక్షుని ద్వారా మరి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి, ఇవాళ వట్టిగానే ప్రాజెక్టులలో నీళ్లు లేని టైంలో పోయి ప్రాజెక్టులుగా నిలబడి మరి నీళ్లు లేవంటే వర్షం పడితే నీళ్లు ఉంటాయి. ఇలా పైన వర్షాలు పడ్డప్పుడు ప్రభుత్వమే మీరున్నారు. ఆ రోజు ప్రభుత్వం మీరున్నప్పుడు వర్షాలు వాళ్ళే. కానీ అది ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వర్షాలు పడలేదు అన్నట్టు మీరు ఆ రోజు మరి ఆనాడు ఉరుకులు ఆడినారు, ఉరికి లేచి పడ్డారు. మరి అట్టి ఎండిపోయిన డ్యామ్ల కాడికి పోయి నీళ్ళు లేకుంటే ఇవే నీళ్ళు ఎప్పుడు వస్తాయని మాట్లాడారు. ఎప్పుడైనా కూడా అది ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, ఎల్ఎంపల్లి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా ఇలా జూలై తర్వాత ఆగస్టు ఎండింగ్ వరకే మరి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కొత్త కాదు. మరి ఒక్కొక్కటి 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయితే అని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు అంటే ఇట్లా కూడా దాన్ని కూడా మీరు విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగిస్తాం.